సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల మనము ఈరోజు శని త్రయోదశి కాబట్టి దాని యొక్క విశేషాలు మరియు శనిదేవుని యొక్క జనన వృత్తాంతం గురించి ఆ కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడి సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగినటువంటి కుమారుడు అని మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. మీ అందరికీ కూడా తెలుసు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి ఎలాంటి కలంకాలు లేకుండా గట్టెక్కిచ్చే కరుణామూర్తుడే శనీశ్వరుడని మన పండితులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ జనన వృత్తాంతం అంటే మరి శనిదేవుడు ఎలా పుట్టాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే అదితి కశ్యపు మునికుమారుడైన సూర్యభగవానునికట 3 భార్యలట. అంటే సూర్యభగవాను యొక్క తల్లిదండ్రులు ఎవరు? అదితి కశ్యపు ముని అన్నమాట. 3 భార్యలకు ఒకరి పేరు ఉష, ఇంకో ఆమె పేరు ఛాయ, ఇంకో ఆమె పద్మిని. అయితే ఈ లోకాలన్నింటికి వెలుగునిచ్చే సూర్యాధిష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు ఎవరు? ఆమె ఉష దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. పెళ్ళైన నుండే సూర్యకాంతిని తేజస్సును భరించలేక చూడలేక విచారంతో ఉన్న ఉమాదేవిని నారదుడు చూసి విషయం తెలుసుకుని ఈశ్వరుని తపస్సు చేసి శక్తి పొందమని ఉపాయ మార్గము చెప్తాడు. అప్పటికి తనకి 3 పిల్లలు. మొదటివాడైన వైవాస్తవ, రెండవవాడు యముడు, మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోతుంది అన్నమాట. పిల్లలందరినీ కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్ళిపోమ్మని చెప్పగా గోప్యముగా ఉన్న ఛాయా రహస్యము బయటపడకూడదన్న సదుద్దేశంతో అడవికి పోయి తపస్సు చేయసాగింది. తన అందము యవ్వనం చూసి ఇతరుల బారి నుండి తప్పించుకొనుటకు గుర్రము రూపములో మారిపోయి ఈశ్వరునికి తపస్సు చేయసాగింది. సూర్యునికి ఛాయాదేవికి మను, శని, తపతి జన్మించారు. సూర్యునికి ఛాయాదేవి యొక్క పిల్లలు ఎవరెవరు? మను, శని, తపతి. తపతి అనేది కూతురు అన్నమాట. శని గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసింది. ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని, తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని, శని చూపే వినాశకరముగా మారిందని పండితులు అంటారు. సూర్య తేజస్సు లేని బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు. అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని, సూర్యగమనం ఆగిపోవాలని, సూర్యరథము నల్లగా ఆగిపోవాలని శపిస్తాడనమాట. అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి వేడగా జరిగిన విషయమంతా సూర్యునికి తెలియజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యుని శాప విముక్తినిగా గావించుతాడన్నమాట. అంతా సుఖంగా ఉన్న శని సూర్యునిపై పగబూని ఈశ్వరుని తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు. శని జన్మ నక్షత్రం. శని విభవనామ సంవత్సరము మాఘమాసము శుక్లపక్షము చతుర్దశి నాడు ధనిష్టా పక్షమున జన్మించాడని కొందరంటే, మార్గశిర మాసము బహుళ నవమి రోహిణి నక్షత్రాన్ని శివుని ఆశీస్సులతో జన్మించాడని మరికొందరు చెబుతూ ఉంటారు. శనీశ్వరుడు కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలము, ఖడ్గము, బాణము, బాకు ధరించి ఉంటాడు శనిదేవుడు. ఏమేముంటాయి శనిదేవుని చేతిలో? కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలము, ఖడ్గము, బాణము, బాకు ధరించి ఉంటాడట. అయితే శనీశ్వరునికి పెళ్ళి
లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి, ఈమెనే మనం అందరం ఏమంటాం, దరిద్ర దేవత అంటాం కదా. శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అన్నమాట, అంతేగా. యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకు యువరాజు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు పొంది చివరికి శని కృప వల్లనే సర్వసుఖాలు పొందారని కూడా చెబుతూ ఉంటారు. శని దూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానమని పెద్దలు అంటారు. ఆయనను పూజిస్తే దేవతలందరికీ పూజించినంత ఫలితము లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనీశ్వరుణ్ణి ఆంజనేయుడు విడిపించాడని ఒక కథ ఉంది. అందుకే హనుమద్దీక్షలో ఉన్నవారిని, అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులను ఆయన బాధించడని నమ్మకం. శనీశ్వరుడు మరియు హనుమంతుడిని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని కూడా చాలామంది నమ్ముతారు, విశ్వసిస్తారు. రామాయణములో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుణ్ణి ప్రార్థించినచో, ముఖ్యంగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తులవుతారు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడట. శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గురించిన కథ ప్రకారము శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒక్కసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడట. శని ఎవరి భుజాలపై ఎక్కాడు? హనుమంతుని. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడట. ఆ నొప్పి భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరినైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై శని యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలింపబడినట్లుగా చేసేదనని శని భగవానుడు మాటిచ్చాడట. తర్వాత హనుమంతుడు శనిని విడిచిపెట్టిండట. ఇది కథ. శనీశ్వరుడు శివుడు అయితే ఇదొక్కటనమాట. మళ్ళీ పూర్వము కృతాయుగంలో కైలాసంలోని పరమశివుణ్ణి దర్శించవచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాలుగా చెప్పాడట. నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదట. ఆ కారణంగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపి తనను పీడించి శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమ్మను అని శివుడట నారదుడిని చెప్పిండట. ఆ విషయమును ఈ నారదుడు శనితో చెప్పిండట. పరమశివుని మాటలకు శనికి ఆవేశము, పట్టుదల ప్రేరేపించాయి. తను శివుని ఒక క్షణం పట్టి పీడిస్తానని, ఆ విషయం తెలియజేయమని నారదునిచే వార్త శనీశ్వరుడు శివుడికి వర్తమానం పంపాడట. ఈ విధముగా నారదుడు శివ శనుల మధ్య తగాదను సృష్టించాడు. ఎవరు సృష్టించారు తెలుసు కదా, నారదుడు అంటేనే కలహాల ప్రియుడు. అలా నారదుడు తక్షణము శని చెప్పిన మాటలు యథావిధిగా శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్త పడమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకేంటి, అక్కడ ఒక అజ్యం పోసి వెళ్ళిపోయాడు. శని తనని ఎలా పీడించగలడో చూస్తానంటూ కైలాసం నుంచి మాయమై దండకారణ్యం దారి పట్టాడట శివుడు. ఎవరి దృష్టికి ఊహకు రాని చోటు కోసం ఆలోచించాడు. ఆ అడవిలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామమునందు ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ఈశ్వరుడంట దాక్కున్నాడంటే తపస్సు చేశాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికీ శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడట. అప్పుడు ఏమైంది నీ శపథం అని ప్రశ్నించాడట ఈశ్వరుడు.
ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ, పరమశివునంతటి వాడు దేవతలకు, ఋషులకు మరి ఎందరికో ఆరాధ్య దైవం. చల్లెల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి చల్లని ప్రశాంతమైన కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడి వలె చెట్టు త్వరలో దాక్కోవడం అంటే ఆ క్షణము శని పట్టినట్లు కాదా అని అడిగాడట శని నెమ్మదిగా వినయముగా. శని సమయస్ఫూర్తికి, వినయానికి, ఆయన ప్రభావానికి, పట్టుదలకు మెచ్చుకున్నాడట శివుడు. తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దము సార్థకము కాగలదని మానవులు తనని శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చినట. అలా శనిగ్రహము శనీశ్వరుడు అయ్యాడు. ఇది అన్నమాట కథ. ఏ విధంగా అన్నీ మనం దీని గురించి తెలుసుకున్నాం. అయితే మరి శని త్రయోదశి ఎలా వాడుకలోకి వచ్చింది అంటే, సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడనే శని ప్రభావమునకు లోనయ్యా. సామాన్యులమైన మానవులము శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు, శని, నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడు పేరు పొందగలవు. ఈరోజు శని త్రయోదశి కావున శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంకు పువ్వులు, నల్లని వస్త్రముతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యము, మృత్యు భయము పోయి ఆరోగ్యము చేకూరాలి, అన్ని వరాలు ఇస్తానని తెలిపాడట. తదుపరి త్రేతాయుగములో రాముడు, ద్వాపార యుగములో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా శనీశ్వరునికి అర్చించి తమ దోషాలను పోగొట్టుకున్నారట. అందుకే శని త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానము చేసిన శని ప్రసన్నుడు అవుతాడట. ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధితుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే అందరూ శనీశ్వరుడికి పూజ చేస్తూ శని యొక్క అనుగ్రహానికి, వారి యొక్క అంటే శని అనేది మనం ఏమనుకుంటాం, చెడు అని అనుకుంటాం కదా. ఈ కథ అంతా విన్న తర్వాత మనకేం తెలుస్తుంది, శనిది కూడా మనకు మంచిని కలగజేస్తాడని, మన కష్టాలను దూరం చేస్తాడని, మన దోషాలను నివృత్తి చేస్తాడని నమ్మకం కుదిరింది అనుకుంటాను. ఎందుకంటే ఈశ్వరుడు చెప్పాడు కదా శనిగా ఉన్నప్పుడు అలా. ఇప్పుడు శనీశ్వరుడు అయ్యాడు కాబట్టి శనిలోనే ఈశ్వరుడు అంటే శివుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మనము ఎల్లవేళలా మనం శనీశ్వరుని కూడా మనం ఆరాధించాలి కదా ఫ్రెండ్స్. అంతే కదా. థ్యాంక్ యూ.